ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు ఉద్యానాధికారులు శాస్త్రవేత్తలు అందించిన సలహాలు సూచనల కారణంగానే తాను ఆర్కిడ్ సాగులో సత్ఫలితాలు సాధిస్తున్నానని రైతు మోహన్ అంటున్నారు. తాను ఉపాధి పొందడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇలాంటి పంటలు సాగు చేయాలనుకునే రైతులు ముందుగా సాగుపైన అవగాహన పెంచుకొని అడుగులు వేయాలని సూచిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట ఏమిటి, దానివల్ల గిట్టుబాటు అవుతుందా అని రైతులు తెలుసుకొని పంటలు సాగు చేసినప్పుడే సేద్యంలో ప్రతి ఒక్కరూ విజయాలను సాధించగలుగుతారు అంటున్నారు. ఈ 3 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫామ్. మనకు దగ్గరలో ఉన్నటువంటి న్యూట్రిషన్ షాప్ నుంచి తెప్పించుకుంటాను, కానీ కొన్ని మాత్రం దొరికాయి సార్. ఖచ్చితంగా నేను నాసిక్, పూణే, బెంగళూరుకి వెళ్ళి తెప్పించుకుంటాను. ఆర్డర్ పెట్టగానే 3-4 daysలో వచ్చేస్తుంది. రాగానే స్ప్రే చేసేస్తున్నాను. ఈ రకంగానే నడుస్తుందండి. రైల్వే జాబు అనేటువంటిది మంచి జాబే, కాదని అనలేము. కానీ నేను స్వతంత్రంగా ఉండాలనేటువంటిది ఒక చిన్న ఆలోచన. మనం ఏదైనా చేయాలా, అగ్రికల్చర్ లోపల కూడా మనం ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వలేము అనేటువంటి చిన్న ఆలోచన. సో రైల్వే జాబ్ చేస్తూ నాకు ఆలోచన వచ్చింది. ఇప్పటికైతే సంతోషంగా ఉన్నాము. రైల్వే జాబ్ చేస్తే ఎక్కడో ఉండాల్సి వచ్చేది, ఇప్పుడైతే మాత్రము దగ్గరనే ఉండేసి నేను 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాను. ఇప్పుడు నా వల్ల కూడా అక్కడ ఎవరైతే డెకరేటర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ప్రాఫిటే. అదేవిధంగా మేము ఇక్కడ దగ్గర ఉండి పని చేసుకుంటున్నాను. నా సొంతంగా నా ఊరిలో ఉండేసి మనము ఈ పని చేసుకుంటున్నాం కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైతే అంటే మీ ఇంట్రెస్ట్ ప్రకారం కాకుండా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు రీసెర్చ్ చేయాలి. ఎలాంటి పంట వేయాలి, ఎలాంటి పంట వేస్తే మనకు గిట్టుబాటు అవుతుంది, ఎలాంటి పంటకు డిమాండ్ బయట ఎక్కువ ఉంది, ఈ రకంగా మనం రీసెర్చ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏ పంట వేయాలని. ఆర్కిడే కాకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. ఇంత ప్రొడక్షన్ కూడా ఇండియాలో లేదు. మనము వేరే కంట్రీ నుంచి బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా గవర్నమెంట్ కూడా వీళ్ళకు చాలా సపోర్ట్ చేయాలా. ఎందుకంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తే ఈ ప్రొడక్షన్ అన్నది మనము మన స్టేట్లోనే, తెలంగాణలోనే మనం తీయగలుగుతాము. మనము వేరే కంట్రీకి సప్లై చేయగలుగుతాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు హైదరాబాద్ లోపల చాలా అంటే అనుకూలంగా ఉంది. అదేవిధంగా మన భూములు, మన నేలలు చాలా మంచి, అంటే రెడ్ సాయిల్స్ చాలా మంచి నేలలు ఇవి ఫ్లవర్స్కు చాలా అనుకూలము. వీటికి గవర్నమెంటు ప్రోత్సహించేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళకు తగినటువంటి ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా మనము వేరే దేశాలకు అంటే ఎక్స్పోర్ట్ చేయగలుగుతాము, రైతులు లాభపడతారు. అదేవిధంగా గవర్నమెంట్కు మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్కు కూడా ఇన్కమ్ వస్తుంది సార్. ఇది చాలా పెద్ద బిజినెస్. వాస్తవానికి బయట పడడం లేదు. ఎందుకంటే ఈ ఫ్లవర్ మార్కెట్ కేవలం ఈ 3-4 నాకు తెలిసి ఈ 3-4 months లోపలనే 50,000 పెళ్ళిళ్ళు ఉన్నాయి సార్. 50,000 పెళ్ళిళ్ళు అంటే మామూలుగా 5 లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుంది మ్యాక్సిమం. దీని మీద ఫ్లవర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, డెకరేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ రకంగా సజెషన్ అంటే సపోర్ట్ చేసి ఎవరైతే రైతులు బాగా ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకు ఆదుకోవాలా. మంచి వాళ్ళకు ఏదైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కావాల్సినటువంటి సబ్సిడీ అయినా సజెషన్ అయినా ఇచ్చేసి ఈ రకంగా మన తెలంగాణ స్టేట్ కూడా అగ్రగామిగా ఉండేందుకు ఇదొక మంచి మార్గమే సార్. ఈ రకంగా హైదరాబాద్ లోపల ఇది ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లవర్ మార్కెట్ వేయడానికి చాలా మంచి అనుకూలమైన ప్లేసు. ఇది చేస్తే రైతులందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. తెలంగాణ లోపల హైదరాబాద్లో గుడిమల్కాపూర్ లోపల ఫ్లవర్ మార్కెట్ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, మీడియేటర్స్ ఎక్కువ ఉంటున్నారు, తగినటువంటి రేట్ రావడం లేదు. ఎందుకంటే మ్యాక్సిమము మన రైతులు పండించిన దానికి గిట్టుబాటు రావడం లేదు. కానీ నా సజెషన్ ఏంటంటే గవర్నమెంటే ఏదైతే ఇప్పుడు రైతులు పండించినటువంటి ఫ్లవర్కు ఒక చిన్న మార్కెట్ ఓపెన్ చేసేసి 1% 2% గవర్నమెంట్ తీసుకొని ఏదైతే ఈ ఫ్లవర్ మార్కెట్ని రన్ చేస్తే 100% గవర్నమెంట్కు ప్రాఫిట్ అవుతుంది. అదేవిధంగా 200% రైతులకు ప్రాఫిట్ అవుతుంది. ఈ రకంగా చాలా మంచి బిజినెస్ అన్నది తెలంగాణలో జరుగుతుంది. ఖచ్చితంగా మనము భారతదేశమే కాకుండా త్రూ అవుట్ ఇంటర్నేషనల్ అంటే అరబ్ కంట్రీలకైనా ఇంకా వేరే కంట్రీలకైనా మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి రేంజ్కి వెళ్ళగలుగుతాము. 100% ఛాన్స్ ఉంది సార్. ఇదైతే మనము నేను ఆర్కిడ్ పండిస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా మన రైతులు కూడా చాలామంది అంటే ఈ ఫ్లవర్స్ పండించడానికి ముందుకు వస్తారు సార్. గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వాలా. ఆ రకంగా రైతులు బాగా మంచి అంటే బెనిఫిట్ పొందాలని నేను కోరుకుంటున్నాను సార్. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.